హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి సాయి లాగ్స్. ఈరోజైతే మా ఏరియాలో ఉన్న గణేష్ని దర్శించుకోవడానికి మేము క్యూ లైన్లో అయితే నిలబడ్డామండి. ఇక్కడ చాలామంది వస్తున్నారు దర్శించుకోవడానికి. లోపల అమర్నాథ లింగం అని ఏర్పాటు చేశారండి. మొత్తం అన్ని లింగాలు పెట్టి లాస్ట్కి అమర్నాథ లింగం దర్శనం చేసుకునేలాగా. ఇప్పుడైతే గణేష్ దర్శనం అయింది, ఇప్పుడు లింగాల దర్శనం అవుతుంది. చూడండి, మొత్తం మన దేశంలో ఉన్న లింగాలన్నిటిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లింగాలన్నింటినీ ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా బాగా ముస్తబ్ చేశారన్నమాట. చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ లింగాలన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత లోపల అమర్నాథ్ లింగం ఉంటుందండి, ఐస్తో చేశారంట. ఆ లింగాన్ని దర్శించుకోవాలనే ఇక్కడ దాకా వచ్చాము. లోపల ఇదంతా ఉందని మాకైతే తెలీదు. చాలా బాగుందండి లోపల లింగాల దర్శనం అయితే. చూసారు కదండి, లింగాలన్నీ అలా ముస్తాబ్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అమర్నాథ లింగం అండి. అది మంచుతో చేయబడిన లింగం అండి అది. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు ఈ లింగాలన్నీ దర్శనం అయిపోయాక ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళేది అమర్నాథ లింగం అండి. ఇంకో చూడండి, ఎదరు నంది బొమ్మ పెట్టారు, పైనమో మొత్తం ముస్తాబ్ రెడీ చేశారండి. మొత్తం అంతా డెకరేషన్ అంతా చేసి మొత్తం లైన్ పెట్టారండి పైకి ఎక్కేటట్టు. చూడండి, ఇంకోండి వెళ్ళి మనం మంచులో పెట్టారండి. అది క్యూ లైన్. అక్కడ దగ్గరికి వెళ్ళాక మంచులో నడుచుకుంటూ వెళ్ళి ఐస్లో నడుచుకుంటూ వెళ్ళి లింగాన్ని దర్శనం చేసుకోవాలన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్ళాక చూడండి ఎలా కనిపిస్తుందో. నడిచేటప్పుడు చాలా చల్లగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మనకు సేమ్ మనము అక్కడికి వెళ్ళి ఎలా దర్శనం చేసుకుంటామో అమర్నాథ్లో అలాగ అనిపించింది మాకైతే. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.